తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి పేరిట కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల కలుషిత వాతావరణం ఏర్పడి గ్రామంలో ఉన్న ప్రజలు రోగాల బారిన పడడంతో ఆరోగ్యాలు చెడిపోతున్నాయని మాజీ ప్రొఫెసర్ హరిగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు గ్రామాల్లో ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, కార్పొరేట్లకు మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీల నుండి వచ్చే కలుషిత నీరు, విషవాయువుల చేత పాడి పంటలు, ప్రజల ఆరోగ్యాలు, అక్కడున్న భూములు నష్టపోతున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ధోరణి జరగడం విడ్డూరంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని గ్రామాల అభివృద్ధి పేరిట జరుగుతున్న పరిశ్రమల కలుషిత నీటిపై, కలుషిత వాతావరణంపై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ప్రొఫెసర్ హరిగోపాల్ కోరారు. పర్యావరణము అన్ని అంశాల మీద మాట్లాడినారు. రిపీట్ కాకుండా జస్ట్ ఐ వాంట్ టు సే ఈ మధ్యకాలంలో బహుశా కి సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు కానీ అనేక వ్యక్తులుగా ఇంత బహిరంగంగా ఇంత దుర్మార్గం ఒక కాన్ఫిడెన్స్ ఈ పాలకులకు అది ఆపలేము అనేటటువంటిది ఒకటి. ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ న్యాయ వ్యవస్థ ప్రధానంగా జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు. దీన్ని కూడా మనము కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. 80s, 90s లో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. 90s లో ఉద్యమకారుడైనా కానీ పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు, ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయారా